హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. సో గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ థర్స్డే. ఈరోజు నేను తొందరగా రెడీ అయిపోయాను అనమాట, ఎర్లీగా. ఎందుకంటే బాబుకి ఇవాళ నేను కాలేజ్లో దింపేసి వచ్చాను. ఇప్పుడైతే అందరికీ కూడా, పిల్లలందరికీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట మా బాబు కూడా. సో పిల్లలందరికీ కూడా, ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండి. అండ్ మీ పిల్లలు ఎంతమంది ఇంటర్మీడియటో కామెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ పిల్లల కంటే మనకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది ఎగ్జామ్స్ అనేసరికి. లాస్ట్ ఇయర్ కూడా ఈ టైంకి బోర్డ్ స్టార్ట్ అయిపోయింది మా పెద్దోడికి. లాస్ట్ ఇయర్ అయితే మధ్యప్రదేశ్లో ఉన్నాము, ఇంటి ముందుకే బస్సు వచ్చేది, చక్కగా వెళ్ళిపోయేవాడు, మళ్ళీ బస్సులో వచ్చేవాడు అనమాట. బట్ ఈ ఇయర్ ఏంటంటే కొద్దిగా మేమే తీసుకెళ్ళి డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఇంకా వైజాగ్ వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఇంకా డ్రాపింగ్ అనేది మస్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే నేను డ్రాప్ చేసి వచ్చేసాను. మార్నింగ్ ఇంట్లో పూజ అంతా కూడా అయిపోయింది. దీపారాధన అయితే ఇంకా ఉంటుంది. ఇదిగోండి, మార్నింగే దీపారాధన అయిపోయిందనమాట. అండ్ వినాయకుడి దగ్గర కూడా ఉంటుంది. లేదండి, వినాయకుడి దగ్గర అయితే దీపారాధన కొండెక్కిపోయిందనమాట. సో ఇప్పుడైతే ఎండ బాగా వచ్చింది. టైం అయితే 8:30 అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎండగా ఉందని చెప్పేసి వచ్చి ఇంక ఇవ్వండి పాలు తాగుతున్నాను ఈరోజు. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేం చేయలేదు, స్కిప్ అనమాట. ఇంకా ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ ఒక 1 hour తర్వాత తీసుకుంటా. అండ్ ఇవాళ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. చిన్నోడికి అయితే లంచ్ బాక్స్ ఇవ్వలేదు, కొద్దిగా ఎర్లీగా తీసుకెళ్ళాలి కదా సెంటర్కి అని చెప్పేసి. చిన్నోడికి అయితే లంచ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి. ఇక పెద్ద బాబు అయితే ఇంకా ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేస్తాడనమాట. సో ఇవాళ అయితే నేను ఫస్ట్ టైం ఎగ్జామ్ సెంటర్కి దింపొచ్చాను అనమాట. మొన్న 2 days మా హస్బెండ్ దింపేసి వచ్చారు. సో మీలో ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.